హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చైత్రగాని క్రియేషన్స్. ఇక ఈ వీడియో వచ్చేసి అన్నయ్య పెళ్ళని చెప్పాను కదా, అందుకని చెప్పేసి వాళ్ళు ఊరైతే వెళ్ళామన్నమాట. వెళ్ళేసరికి హల్దీ ఫంక్షన్కి అయితే రెడీ చేస్తున్నారు. చూస్తున్నారు కదా, డెకరేషన్ అయితే జరుగుతుంది ఇప్పుడు ప్రస్తుతానికి. ఇంకా నేను ముందుగానే వెళ్ళాలి, కానీ పెళ్ళికొడుకుని చేసేసిన తర్వాత వెళ్ళాల్సి వచ్చింది కొన్ని పరిస్థితుల వల్ల. అయినా పర్వాలేదు, మ్యారేజ్కి ముందు 5 డేస్ ముందు అయితే పెళ్ళికొడుకుని చేయడం వచ్చిందనమాట. ఈ 5 డేస్ కూడా చాలా ఎంజాయ్ చేస్తున్నాం అనమాట. అయితే సండే పెళ్ళికొడుకుని చేయడం వచ్చింది, ఫ్రైడే నైట్ అయితే మ్యారేజ్ అనమాట. అందుకని చెప్పి ఇంకా 5 డేస్ కూడా 5 రోజుల పెళ్ళి మాదిరిగా జరుగుతుంది. ఇంకా ఇది హల్దీ ఫంక్షన్ అనమాట. ఈరోజు దానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ చేస్తున్నారు. చూస్తున్నారు కదా, ఫ్లవర్ డెకరేషన్ అది ఆ సప్లైకి ఇచ్చిన వాళ్ళే చేస్తారంట. వాళ్ళైతే ఇక్కడ డెకరేషన్ అనేది చేస్తున్నారు. ఒకవైపు అయితే మబ్బు వేస్తుంది అనమాట ఫుల్, కానీ వర్షం వస్తుందేమో అని చాలా భయంగా అయితే ఉందన్నమాట. చూస్తున్నారు కదా, క్లైమేట్ ఒక్కసారిగా అయితే చేంజ్ అయిపోయింది. ఇంకా ఇదైతే అన్నయ్య వాళ్ళ ఇల్లు అనమాట, మా పెద్దమ్మ గారు అబ్బాయి. ఇంకా ఎలా అయితేనో హల్దీ ఫంక్షన్ సెలబ్రేషన్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి. ఇంకా పెళ్ళికొడుకు చేసే తంతులన్నీ పూర్తి అయిపోయిన తర్వాత ఇంకా లాస్ట్లో మనం హల్దీ ఫంక్షన్ అంటే డ్యాన్స్లు వేయకుండా ఉంటామో, డ్యాన్స్లు అయితే స్టార్ట్ అయిపోయినాయి. ఇంకా అందరం అయితే డ్యాన్స్లు వేసేసాము. ఆఖరికి పెళ్ళికొడుకుతో కూడా మా తమ్ముడు వాళ్ళు స్టెప్లు అయితే వేయించేశారు. ఫస్ట్ టైం అనమాట ఫ్యామిలీ అంతా కలిసి ఇలా డ్యాన్స్లు వేయడం, సౌండ్ బాక్స్లు పెట్టుకుని డ్యాన్స్లు వేయడం అయితే చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకో ఈ వీడియో షేర్ చేసుకోవాలనిపించింది. ఇంకా ఇదైతే నైట్ అనమాట. హల్దీ ఫంక్షన్ అయ్యేసరికి పడుకునేసరికి 12 అయింది. నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట ఈ వీడియో అయితే. ఇంకా నేను అయితే స్నానం అయితే చేసి పాపను ఎత్తుకొని అయితే వచ్చేసాను కిందకి. ఒకవైపు అయితే వర్షం స్టార్ట్ అయిపోయింది, ఇంకా వంటలు అయితే చేస్తున్నారనమాట. తర్వాత ఇంకా మామిడికాయలు అయితే తెచ్చాడు మా పెద్దనాన్న, అందుకని చెప్పి ఆవకాయ పచ్చడి అయితే పెడుతుంది అనమాట మా పెద్దమ్మ. అంటే పెళ్ళిలో వేస్తారంట ఆవకాయ పచ్చడి, అందుకని చెప్పి కలుపుతున్నారు. గోదావరాలు అంటే అంతే కదండి, ఎలా అయినా ఏదో ఒకటి స్పెషల్గా ఉండాలని అయితే ఆలోచిస్తారు. అయినా ఆవకాయ అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉండరు కదా, అందుకని చెప్పేసి కొత్త ఆవకాయ అనమాట. పచ్చి ఆవకాయ, కొత్త ఆవకాయ, అప్పటికప్పుడు పెట్టుకునేదే కొత్త ఆవకాయ, పచ్చి ఆవకాయ అంటారు. అదే మొక్కలను ఎండబెట్టి చేసుకునేదైతే ఎండు ఆవకాయ అంటారంట. ఇంకా మా పెద్దమ్మ అయితే కలుపుతుంది. ఇంకా ఇది ఊరాలంట, ఊరితే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. కానీ మనం అప్పటి వరకు ఆగలేం కదా, కలిపేటప్పుడే ఇంకా ముక్క తీసుకొని అయితే తినేసాము. పెళ్ళి అంటే అంతే కదండి, చాలా అంటే చాలా హడావుడిగా ఉంటుంది. ఇంకొకటి కాదు, పెళ్ళికొడుకుని చేయడం, హల్దీ ఫంక్షన్, మెహందీ ఫంక్షన్ అని చాలా ఫంక్షన్ అయితే చేస్తున్నారు. కానీ అన్ని వీడియోలు తీయడానికి నాకైతే కుదరడం లేదు పిల్లలతోటి. ఇంకా పచ్చడి అయితే పెద్దమ్మ కలుపుతుంది. చూస్తేనే నోరు ఊరిపోతుంది అనమాట, కానీ తినకుండా అసలు ఉండలేము కదా. ముక్కకి ఆ ఓట అనేది పడితేనే టేస్ట్ అనేది బాగుంటుంది. ఇప్పుడు దీన్ని ఇంక వేరొక డబ్బాలోకి అయితే స్టోర్ చేస్తుంది. తర్వాత రోజు అయితే తింటే, తర్వాత కానీ ఒక 2 డేస్ తర్వాత కానీ తింటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇంకా ఇది కొత్తగా కలిపిన పచ్చడి అయితే పెట్టుకొని అలా పై ఫ్లోర్లోకి అయితే వెళ్ళిపోయామన్నమాట. ఓ పక్కన వర్షం పడుతుంది, ఇంకా అప్పుడే కలిపిన ఆవకాయ పచ్చడి అలా తింటూ ఉంటే చాలా అంటే చాలా బాగుంది. ఏంటో నా కోరికలు కొంచెం కొత్తగా అయితే ఉంటాయి. చూస్తున్నారు కదా, రైన్ అయితే చాలా ఎక్కువగా వస్తుందన్నమాట. ఇంకా తర్వాత అందరం కిందన కూర్చొని కబుర్లు చెప్పుకున్నాం అనమాట. అన్నయ్య, నేను, తమ్ముడు, ఇంకా మా అయ్యగారు వాళ్ళ అబ్బాయి అందరం కలిసి. ఫైనల్గా అయితే ఇదండి, వీడియోని అయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.